తలు అద్భుతాలు చూస్తుంటాం, వింటుంటాం. వాటి గురించి విన్నప్పుడు మొదటిగా నమ్ముకున్న కళ్ళ ముందు కనిపిస్తుంటే నమ్మక తప్పదు. అలాంటి ఓ అద్భుతమైన వింతైన పుష్పం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టైటాన్ ఆరం అని పిలువబడే అత్యంత దుర్వాసన వెదజల్లే ఈ భారీ పుష్పం శతాబ్దాలుగా ప్రజల్ని ఆకర్షిస్తూ ఆసక్తిని కలిగిస్తుంది. ఈ పుష్పం మనుషులని మింగేస్తుంది అని కూడా అంటారు. 1990ల నుంచి సైంటిస్టులు దీని వింత నిర్మాణాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. గులాబీ ఊదా రంగు కలగలిసిన రెక్కల మధ్య నుంచి కొన్ని మీటర్ల ఎత్తులో పొడుచుకు వచ్చిన కంకిలా ఉండే ఈ వింత పుష్పానికి చాలా చరిత్ర ఉంది. ఈ మొక్కకు చాలా పేర్లున్నాయి. ఇది వెదజల్లే వాసనను బట్టి ఆయా పేర్లతో పిలుస్తారు. ఆ పేర్లలో కార్ప్స్ ప్లాంట్ బాగా మింగేస్తుందనే ప్రచారం ఉంది, కానీ అది వాస్తవం కాదు. ఇది ఇండోనేషియాలోని సుమత్రా ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతుంది. ఇండోనేషియాలోని కొన్ని పురాతన నమ్మకాల కారణంగా చాలా మంది ఈ మొక్కను చూసి భయపడతారు. ఈ మొక్కలోని పామును పోలిన ఆకు తొడిమ కారణంగా ఇది మనుషులని మింగేస్తుంది అనే ఒక తప్పుడు ప్రచారం ఉంది, కానీ అది వాస్తవం కాదు. టైటాన్ ఆరంను మొట్టమొదట 1878లో సుమత్రాలో ప్రయాణించిన ఇటాలియన్ వృక్ష శాస్త్రజ్ఞుడు ఒడోర్డో బెక్కారిచే ప్రపంచానికి పరిచయం చేశాడు. 1889 తర్వాత యూకేలో క్యూ గార్డెన్స్లో ఈ మొక్క మొదటిసారిగా పుష్పించింది. ఇది 1926లో రెండోసారి వికసించినప్పుడు చాలా మందిని ఆకర్షించింది. అప్పటి నుంచి టైటాన్ ఆరంలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక బొటానికల్ గార్డెన్స్కు వ్యాపించాయి. అవి పుష్పించినప్పుడు హెడ్లైన్స్లో కనిపిస్తుంది. ఈ మొక్కకి మొదట పుష్పం రావడానికి దాదాపు 11 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. ప్రత్యేకత ఏంటంటే ఈ పువ్వు నుంచి వెలువడే దుర్గంధం. పుష్పించే సమయంలో టైటాన్ ఆరం పొడవైన పసుపు రంగు స్పాడిక్స్ చాలా ఘాటైన దుర్వాసన వెదజల్లుతుంది. చాలా మంది చాలా రకాలుగా ఆ దుర్వాసన వర్ణిస్తారు. ఒకరు కుళ్ళిన చేపల వాసన అంటే, మరికొందరు అది సాక్స్ ని ఎక్కువ రోజులు వాడితే వచ్చే వాసన అంటారు. చెత్త కుండీ నుంచి వచ్చే వాసనలో ఉందని మరికొందరు అంటారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన జేన్ హిల్ ఆ వాసన జంతు కలేబారాల నుంచి వచ్చే వాసనలా ఉంటుందని అన్నారు. 2023లో నిర్వహించిన అధ్యయనంలో హిల్ ఆమె సహచరుడు ఆడ మగ పుష్పాల వాసన వెనుక ఉన్న కారణాన్ని విశ్లేషించారు. ఆ మొక్క కొన్ని సెకండ్ల పాటు ఈ దుర్గంధాన్ని వెదజల్లే అణువులను విడుదల చేస్తుందని ఆ సమయంలో ఆమె గమనించారు. ఈ వాసనను అనేక కీటకాలను ఆకర్షిస్తాయని ఆమె గుర్తించారు. దీనివల్ల పరాగ సంపర్కం జరుగుతుంది. ఇండోనేషియా ప్రభుత్వం చట్టం చేసింది. రాయల్ బొటానిక్ గార్డెన్స్ ఎడిన్బర్గ్లో హార్టికల్చరిస్ట్ అయిన పౌలినా మాకీ జేన్స్వా దారుణ్ 13 సంవత్సరాలుగా ఈ మొక్కను జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. ఇది పెరగటం చాలా సులభమని చెప్పారు. దీనికి కావాల్సిందల్లా అధిక ఉష్ణోగ్రత, అధిక మొత్తంలో నీరు, ఎరువులు అంతే అని ఆమె వివరించారు. బ్రిటన్లోని రాయల్ బొటానిక్ గార్డెన్స్ ఎడిన్బర్గ్లో పుష్ప ప్రదర్శనకు ఉంచారు. అక్కడ కొన్ని రోజులుగా ఈ టైటాన్ ఆరం స్టార్ అట్రాక్షన్గా నిలుస్తోంది. ఈ 22 ఏళ్ల మొక్క 2 రోజులు పుష్పిస్తుంది. ఈ పువ్వు ఎక్కువ కాలం ఉండదు. అందువల్ల ఈ అసాధారణ పుష్పాన్ని చూసేందుకు వేల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. For more videos like this, subscribe Big TV channel.